స్పెషల్ ఎపిసోడ్ సీతారామంలో ఇప్పుడు ఒక గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. గేమ్ ఏంటంటే హస్బెండ్స్ అందరూ ఇక్కడి నుంచి మాయమైపోతారు కాసేపు కోసం. వైఫ్స్ వచ్చి నా ముందు ఆ లిప్స్టిక్స్ ఉన్నాయి కదా, అది మంచిగా రాసుకొని వచ్చి ఈ వైట్ టీ షర్ట్స్ మీద ముద్దులు పెడతారు. హస్బెండ్స్ అందరి లోపల తీసుకొని వస్తాము అండ్ వాళ్ళ వైఫ్స్ కిస్ చేసిన టీ షర్ట్స్ ని వాళ్ళు గుర్తు పెట్టాలి. ఓకే హస్బెండ్స్? ఓకే ఓకే ఆల్ రైట్. సో కాంపిటీషన్ జరుగుతుంది. పెళ్ళం మాట వింటాము వర్సెస్ పెళ్ళం మాట వినము మధ్య. సో మరి ఇటువైపు నుంచి ముగ్గురు, ఇటువైపు నుంచి ముగ్గురు రాబోతున్నారు. హస్బెండ్స్ కమాన్, స్టాప్ బ్లాక్ లో మాయమైపోండి. సో లేడీస్, అందమైన కలర్ఫుల్ అయిన లిప్స్టిక్స్ అక్కడ ఉన్నాయి ఆ బౌల్ లో. ప్లీజ్ గో హెడ్. ఫస్ట్ మృదులా గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. అండ్ ఫైమా రండి, ఊరికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం మిగిలిన టీ షర్ట్ ఉంది కదా, అందులో మీరు పెట్టండి. కన్ఫ్యూజ్ ఏముండదు, ఫైమా అది కనిపెట్టేస్తారు. ఈ టీ షర్ట్ ఇంకా భోగి మంటల్లో వేసేయండి, ఇంకా పనికిరాదు. బాబు వచ్చేయండి అమ్మా హస్బెండ్స్. మీ భార్య ముద్దు పెట్టిన టీ షర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వెంకీ అన్న స్టార్ట్ చేయి. ఫస్ట్ వెంకీ గారు, కమ్ ఆన్. రెడీ, నిలబడు. లెక్క ఏంటి తేడా కొడుతుంది? ఇక్కడ 6 మంది ఉంటే 7 టీ షర్ట్లు ఉన్నాయండి. ఇంకోటి నేను పెట్టేలే, కనిపెట్టు అది కూడా. ఇన్ని డౌట్లు వచ్చినప్పుడు నువ్వే వచ్చి కనిపెట్టు ఫస్ట్. మృదులా ఎక్కడ ఏ టీ షర్ట్ మీద కిస్ చేసింది? అంత బానే ఉంది. ఈ హార్ట్ షేప్ మూతితో ఎలా పెడతారు? ఆయనకి నీ గురించి తప్ప అన్ని డౌట్లు ఉన్నాయి. అదే షర్ట్ నువ్వు వేసుకొని వెళ్ళాలన్నమాట షోకి. ఫాస్ట్ గా ఇదే అనుకుంటున్నా. సరే నుంచో. ఎవరి లిప్స్టిక్లు వాళ్ళవేనా? మీ ఆవిడది ఏంటో కనిపెట్టు. అందరూ నీకెందుకు చూడు. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచున్నావు? ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఇంకా మళ్ళీ మార్చకూడదు. నిలబడండి. ఆరిఫ్ గారు రండి. ఆరిఫ్ బ్రదర్ రా. వామ్మో, వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్, డాగ్ స్క్వాడా. ఏదో టచ్ చెయ్యి. నాకెందుకు నువ్వు కూడా ఆ చివరైన ఉంచుంటావు అనిపిస్తుంది. ఫాస్ట్. అన్నీ ఒకలాగే ఉన్నాయా? అంటే ఏం అవలా. Come on. 5 4 ఓకే రెడీయా? సునీల్ లిప్స్ అయ్యి కలర్. ఓకే. ప్రసాద్ గారు, యూర్ రైట్. ఓకే నెక్స్ట్. ఆరిఫ్ గారు, యూర్ ఆల్సో రైట్. చైతన్య గారు, ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా బాగా తెలుసుండాలి కదా. ఏంటది? ఐ మీన్ లైక్ ఈ లిప్స్ ఏంటి అనేది కొంచెం తెలిసి ఉండాలి కదా, కాస్త ఆలోచించుండాలి మీరు. అయినా యువర్ రైట్. ఎలా గుర్తుపట్టావు ఇది నాదని? ఇంత చెండాలంగా కొక్కిరిగా పెట్టానా? కరెక్ట్ గా గుర్తుపెట్టారు. అంటే నేను ఒక సి లాగా మా అబ్బాయి పేరు ఎస్ అని రాద్దాం అనుకున్నా, టైం సరిపోలేదు కాబట్టి సి వరకు ఆగిపోయాను. మరి తను ఏ లాజిక్ లో గుర్తుపట్టాడని తెలుసుకోవాలి కదా మరి మనం కూడా. అంటే చైతన్య కదా, అందుకని గుర్తు. దొరబాబు గారు, వెంకీ గారు, నేను ఒకరు కరెక్ట్ అంటే ఇంకొకరు ఇన్కరెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్ గా. కాబట్టి ఇద్దరు కాకుండా ఉంటే చాలు. ఇది లేదంటే
వెంకీ గారు మీరు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటారు, కానీ ఈసారి మాత్రం తప్పయ్యారేంటి? దొరబాబు గారు రైట్. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. ఇప్పటి వరకు తను మేకప్ వేయలేదండి. ఈ రోజు వేస్తే 10 సార్లు తుడుచుకుంది టిష్యూతో. తను ఇప్పటి వరకు లిప్స్టిక్ కూడా వేయలేదు ప్రామిస్ గా. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 9 years అవుతుంది మేడం. ఒక్క రోజు కూడా తను మేకప్ వేయలేదు, ఓన్లీ క్లాసికల్ డాన్స్ అప్పుడు తప్ప. ఒక్కవేళ గనక ఇప్పుడు మీకు ఒక్క ఆప్షన్ ఇస్తే మీరు ఏది చూస్ చేస్తారు? 100% మేడం. కార్తిక్ ది వదిలేసి 2 టీ షర్ట్లు ఉన్నాయి, లేదా కార్తిక్ ది కలిపి కూడా మీరు చూడొచ్చు. ఆ 3 టీ షర్ట్లో ఏది? 100% అయితే ఇదే మేడం. అయితే కాదు అని చెప్పాను. మీకు నేను చెప్తాను అది రైటా రాంగ్ అనేది నేను చెప్తాను. బట్ ముందు కార్తిక్ గారు, మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరిగి కలకాల సుఖంగా ఉంటారు. యు ఆర్ రైట్. తీపిడుందు మోతే మోగే కళ్యాణమే వారు వీరు అంతా కూడే వైభోగమే. వెంకీ గారు ఏరి కోరి తెచ్చుకున్న ఆ జోడి ఎవరో చూడాలా మీకు? కమాన్ జోడి. నక్కతోక తొక్కి నాగలోకమేతో చూడబోయి పిట్ట పోల్తా కొట్టెనే. ఫేస్బుక్ లో స్పెండ్ చేసిన టైం ఆవిడ ఫేస్ లో కాస్త స్పెండ్ చేసి ఉండొచ్చు కదా.